ఎంఐ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా సిగ్గుండాలి, ఎన్నికల్లో టోపీ పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. టోపీ పెట్టుకొని ఈరోజు ఆయన చెప్తున్నాడు చాలా ఓపెన్గా, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కూడా ఆ రకంగానే ఉంది. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఆశీర్వాదాలతో, అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఎవరైనా గతంలో ఎంఐఎం పార్టీ తరఫున పతంగు గుర్తు పెట్టుకొని పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ. ఆయన ఈరోజు ఆయన ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని పతంగు గుర్తు స్థానంలో చేయి గుర్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని అద్దెకు తెచ్చుకొని అభ్యర్థిని నిలబెట్టాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చింది, కాంగ్రెస్ పెట్టుకొచ్చింది. ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పారు, ఈరోజు ఎన్నికల కోసము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ముందు పూర్తిగా మోకరిల్లిందని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఓట్ల కోసం గత నెల రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదు. పూర్తిగా జూబ్లీహిల్స్లో ఏ రకంగా గెలవాలి, జూబ్లీహిల్స్లో ఏ రకంగా ముస్లింల ఓట్లు వేయించుకొని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంత్రులు వేరే పని చేయడం లేదు. ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? నన్ను ముస్లింల బస్తీలు పోతున్నారు. కాంగ్రెస్ మంత్రులు ఎక్కడ పోతా ఉన్నారు? ముస్లింల బస్తీలు పోతున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టు 1,00,000 ఓట్లు ఉన్నాయి. కానీ మజ్లిస్ పార్టీ కానిటువంటి 3 లక్షల ఓట్లు ఉన్నాయి కదా. మరి ఒక రాజకీయ పార్టీగా అందరిని అడగాల్సిన అవసరం ఉంది. కానీ హిందువులంటే లెక్క లేదు, హిందువులంటే గౌరవం లేదు, హిందువులంటే భయం లేదు, హిందూ దేవాలయాలంటే భక్తి లేదు. ఈరోజు బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి, అనేక సంవత్సరాలు ఉన్నటువంటి గుడిని గత నెల రోజుల క్రితము ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 50 గజాల ఉండే ఆ యొక్క స్థలాన్ని మరి గుడి కూలగొట్టి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్నది. ఆ విగ్రహాన్ని మాయం చేశారు. మరి అదే సమయంలో గోల్కొండ మెహందీపట్నం దగ్గర మిలిటరీ భూమిని కబ్రస్థాన్కి ఇస్తాడు. అసదుద్దీన్ ఓవైసీ చెప్తే 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తాడు. ఎర్రగడ్డలో ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మజ్లిస్ పార్టీ డిమాండ్తో అక్కడ కూడా 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి హిందువులకు ఎందుకు ఇవ్వయా? ఒక ముస్లింలకు ఎందుకు ఇస్తావు? ఒక ముస్లింలకు వస్తే ఓట్లతోటే మీ పార్టీ నడుస్తుందా? కాదు. వాళ్ళు ఎంతసేపు మజ్లిస్ పార్టీ యొక్క ఆదేశాలను శిరస వహించేటువంటి పార్టీలు. మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే వంగి వంగి సలాంలు కొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువ తినలే. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మరి ఎంఐఎం పార్టీ ఆడింది ఆటగా, పాడింది పాటగా నడిచింది.